హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను జిబూటీ క్యాపిటల్ సిటీ జిబూటీలో ఉన్నాను. సో ప్రీవియస్ వీడియో చూసారు కదా, మన జిబూటీ ట్రిప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా నేను ఇప్పుడు జిబూటీ నుంచి ఇథియోపియాకి వెళ్తున్నా బై ట్రైన్లో. సో టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. యాక్చువల్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను సొమాలీల్యాండ్కి వెళ్ళాలంటే ఇథియోపియాకి వెళ్ళి సొమాలీల్యాండ్ అయితే విజిట్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ నుంచి అంటే జిబూటీ నుంచి అయితే క్లోజ్ చేశారనమాట రూటు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇథియోపియాకి వెళ్ళేసి ఇథియోపియా నుంచి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి సొమాలీల్యాండ్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసిన, కానీ ఫ్లైట్లో వెళ్ళిన, ల్యాండ్ బోర్డర్ బస్సులో క్రాస్ చేసుకొని వెళ్ళినా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రైన్లో వెళ్తున్నా. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నాకైతే ఎక్సైటింగ్ ఉన్నది, ఎందుకంటే డిఫరెంట్గా ఇమిగ్రేషన్ అంతా ట్రైన్లోనే జరుగుతుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో జిబూటీలోని ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసిన. యాక్చువల్గా ఇది సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 kilometers దూరంలో ఉన్నది. మనకి ఆఫ్రికాలో ఎక్కడ చూసినా ట్రైన్ స్టేషన్స్ అయినా బస్ స్టేషన్స్ అయినా మొత్తము సిటీకి దూరంగా ఉంటాయి అన్నమాట. సిటీలో ఉండవు మన ఇండియాలో లాగా. సో అది ట్రైన్ వచ్చేసి 8 o'clock ఉంది. ఆల్రెడీ నేను 5:30కే వచ్చేసినాయి, ఇక్కడ కూర్చున్నాము. సో ఎందుకంటే కరెక్ట్ టైంకి 7 o'clock అంటే 7 o'clockకే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 7 o'clock అయింది, బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన పాస్పోర్ట్ అవన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ వీడియో తీయడం కొంచెం కష్టము. సో ఏం జరిగింది, ఇక్కడ ఇమిగ్రేషన్ జరుగుతుంది, మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ జరుగుతుంది. సో మీకు ఏం జరిగింది ఏంటిది అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిబూటీలోని ట్రైన్ స్టేషన్స్ ఇలా ఉంటాయి. ఈ ట్రైన్ స్టేషన్ కూడా చైనా వాళ్ళ సపోర్ట్ తోటే కట్టారనమాట. సో అది గైస్, మన లగేజ్ అయితే ఇక్కడ ఉన్నది. వెళ్ళేసి స్టాంప్ వేయించుకుందాం, ఓకేనా? సో మనకి ట్రైన్లో నుంచి ఒక్కసారి ఎంటర్ అయినాం అనుకోండి, మళ్ళీ బయటికి వెళ్ళనివ్వరంట. సో చూద్దాము. ఆకలి అవుతుంది. పొద్దున్నే 5 గంటలకు స్నానం చేసి బయటకు వచ్చేసరికి అప్పడం అయిపోయింది. సో చూద్దాం, ఓకేనా? ట్రైన్ స్టేషన్ లోపలికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా మన బ్యాగ్ అయితే చెక్ చేశారు. బ్యాగ్ చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చే ముందు అక్కడ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడిగారనమాట. మనం వెళ్ళేది ఆఫ్రికాకి కదా, ఇథియోపియాకి కదా. సో మస్ట్ అండ్ షుడ్గా ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనే టెంపరేచర్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో నాది చెక్ చేశారు, అయిపోయింది. అండ్ తర్వాత ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఆఫీసర్స్ ఇప్పుడు 6:55 అవుతుంది. 7 o'clockకి కౌంటర్ ఓపెన్ చేస్తారు, ఈ ఇమిగ్రేషన్ కౌంటరు. సో మనం వెళ్ళేసి మన పాస్పోర్ట్ పైన వీసా చూపించి స్టాంప్ వేయించుకోవాలి. నేను ఆల్రెడీ ఇథియోపియా వీసా అప్లై చేశాను అనమాట. $62 పెట్టేసి వచ్చేసింది 1 hourలో. ట్రైన్ కూడా అక్కడ ఆగి ఉన్నది. మనం వెళ్ళేసి ఒక 5 నిమిషాలకి స్టాంప్ వేసుకుందాం. మీకు స్టేషన్ చూపిస్తా, ఓకేనా? స్టేషన్ వచ్చేసి ఇది నగాడే స్టేషన్. సో చూస్తున్నారు కదా, అక్కడ చైనా వర్డ్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఈ చైనా వాళ్ళ హెల్ప్ తోటి కట్టారనమాట. సో ట్రైన్ స్టేషన్ అంతా ఖాళీ ఉన్నది. నా ముందర కనిపించేదే ఇమిగ్రేషన్ కౌంటర్ అనమాట. మిడిల్ ఉంది, అక్కడ కొంతమంది ఉన్నారు అంతే. సో అక్కడ సెక్యూరిటీ చెక్ ఉన్నది. ఇగో ఇది మన బ్యాగు. సో వెళ్ళేసి మనము స్టాంప్ వేయించుకుందాం ఆఫీసర్ వచ్చిన తర్వాత. మొత్తానికి అయితే మన స్టాంప్ అయితే పడిపోయింది. యాక్చువల్గా చైనా సిస్టమ్నే ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ముందర పంపించట్లేదు అనమాట. కరెక్ట్గా 7 గంటలకు ఓపెన్ చేశారు ఇక్కడ ఆఫీసు. చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 15 minutes ముందు మాత్రమే పంపిస్తున్నారు లోపలికి. సో అది స్టాంప్ పడిపోయింది కాబట్టి అది చూడొచ్చు. నా వెనకాల ఆల్మోస్ట్ అందరిది చెక్ చేస్తున్నారనమాట, స్టాంప్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. మనం వెళ్ళేసి ట్రైన్ ఎక్కేద్దాం, ఓకేనా? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఆఫీసర్స్ అందరూ స్టాంప్ వేసేసిన తర్వాత అటు వెళ్ళిపోతున్నారు, ఇది క్లోజ్ చేసేసుకొని. సో ఈ ట్రైన్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ వర్క్ ఉంటుంది. దాని తర్వాత స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. నో టికెట్స్ ఇవ్వడం, టికెట్ ఇష్యూ చేయడం, ఇంకేంటి ఇవేమి ఉండవు. ఇంకా జస్ట్ మార్నింగ్ ట్రైన్ వెళ్ళిపోయిందా వీళ్ళందరూ సర్దుకొని ఒక్క వాచ్మెన్ మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు అనమాట. సో అట్లుంది ఇట్లా ట్రైన్ స్టేషన్. బాగుంది కదా? దానికైతే లోపలికి వచ్చేసిన ట్రైన్ చూపిస్తాం మీకు. సో ఇదే ట్రైన్. ఓన్లీ 1, 2, 3 2 బోగీలు మాత్రమే ఉన్నాయిరా బాబోయ్.
సో 2 బోగీలు మాత్రమే ఉన్నాయి. చూద్దాం ఈ ట్రైన్ ఎట్లుంటుందో. యాక్చువల్లీ నేను అడిస్ అబబా నుంచి ధీరేదావాకి వచ్చినప్పుడు ఇది వేరే ట్రైన్ మే సి ఐఎమ్. సో ఇది ఓకే 2 బోగీలే ఉన్నాయి. నేను అడిస్ అబబా నుంచి అదేంటి ధీరేదావాకి వచ్చిన ట్రైన్ మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. సో దాంట్లో నార్మల్ అవి ఉన్నాయి. ఇందులో ఓన్లీ ఒకటే క్లాస్ ఉంది. ఓకేనా. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్దాం. ట్రైన్లో ఎక్కేసినాం. యాక్చువల్లీ మొత్తం సీట్లన్నీ కలిపితే ఒక 400 మాత్రమే ఉంటాయి కావచ్చు. చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ కాలేదు. కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది కూడా. నో అంటే డిలే ఏం లేదు. సో అది పక్కకు ఒక ఇదేంటి గూడ్స్ ట్రైన్ ఉందన్నమాట. సో చూద్దాం. అంకుల్ అక్కడ మన సీటు మిర్రర్ వగిలిపోయింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక అంకుల్ని అడిగితే సీట్ ఇచ్చారు. సో మంచిగా వీడియో చేసుకోవచ్చు. సో అది ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపై అయిపోయింది. ప్లేస్ ఏం లేదు. ఓకేనా. ట్రైన్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా దీనికి ఒక 4 ఉన్నాయన్నమాట పట్టాలు. సో అటు సైడ్ గూడ్స్ బండ్లన్నీ ఆగినాయి. ఇంకో విషయం ఏంటంటే మనము రివర్స్లో వెళ్తున్నాము. కడుపులో తిప్పుతూ ఉంటుంది, అయినా కూడా పర్లేదు. ట్రైన్ రివర్స్లో పోతుంది. ఎంత టైం పడుతుందో నేనైతే చెప్పలేను. అద్దం అంతా గుడ్డి ఉన్నది ఫ్రెండ్స్, మొత్తం అంతా. వెల్కమ్ టు ధీరేదావా గైస్. ఫైనల్లీ 4 గంటల జర్నీ తర్వాత మనకి ధీరేదావా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ట్రైన్ అయితే ఇలా ఉంది. మనం ఆల్రెడీ సిటీ విజిట్ చేసినాం కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నుంచే వచ్చినాము, అడిస్ అబబా నుంచి. సో అప్పుడు ఇమిగ్రేషన్ లేదు, ఇప్పుడు ఇమిగ్రేషన్ ఉంటాయి. తొందర క్లియర్ చేసుకుందాం. ఓకేనా. ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన, చెకింగ్ అయిపోయింది అండ్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఒక ఈ వీసా మాత్రమే అడిగారు, చెక్ చేసేసి స్టాంప్ వేసేసారు. ఇది 4వసారి అన్నమాట ఇథియోపియాకి రావడం. వచ్చుడు పోవుడు ఏదో ఇండియా లెక్క అయిపోయింది. ఇండియా కంటే ఎక్కువ నేను ఇథియోపియా విజిట్ చేసిన కావచ్చు 4 సార్లు. మొత్తం నేను ట్రావెల్ చేసిన కంట్రీలలో 4 టైమ్స్ ట్రావెల్ చేసింది ఇథియోపియానే. సో ఈ నుంచి మనము ధీరేదావా సిటీకి వెళ్ళాలన్నమాట. ట్రైన్ స్టేషన్ వచ్చేసి ఇక బయట ఇలా ఉంది. మొత్తం ఎండ కొడుతుంది. మనం ఇక్కడ నుంచి ఒక ఆటో కానీ ఇంకేమన్నా ట్యాక్సీ కానీ తీసుకొని మెయిన్ సిటీకి అయితే వెళ్ళాలి. ఫుల్ ఆకలి అవుతుంది అండ్ కరెన్సీ కూడా ఏం లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ స్టేషన్ ఉంది కదా, ఇది కట్టడానికి చైనా వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో లోపల జిబూటి ఇథియోపియా ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అక్కడికి గూడ్సులు ఇవన్నీ ఈ మామూలుగా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇటు నుంచి అటు నుంచి ఇటు మనకి సామాన్లు ట్రాన్స్ఫర్ చేయడానికి గూడ్స్. అండ్ ఇది ఒక ట్రైన్. ఇవి మొత్తం స్పాన్సర్ చేసింది చైనా అన్నమాట. సో అదే ఆఫ్రికాలో చాలా కంట్రీస్లలో చైనా ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో అలాగనే ఇక్కడ కూడా సేమ్ లైక్ చైనాలో ట్రైన్ స్టేషన్ లాగానే అనిపించింది నాకు. ట్రైన్ బోగీలు అవన్నీ వాళ్ళే కాబట్టి. సో ఇది గైస్, ఎండ అయితే చాలా కొడుతుంది. ఇప్పుడు వెళ్ళేసి ఏమన్నా తినాలి ఇంకా. ఓకేనా. అక్కడ నా బ్యాగ్ పెట్టేసిన, గరిమ లోపల ఉంది, అది ఇమిగ్రేషన్ క్లియర్ చేస్తుంది. సో అయిన తర్వాత మనము బయటికి అయితే వెళ్దాం. ఓకేనా. సో ఒక 1/2 అవర్ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. సిటీకి దూరంగా ఉంటుంది. ఇది కూడా సిటీకి దూరంగానే ఉన్నది. ఓకేనా. సో చూద్దాం ఎలా ఉంటుందో. మ్యాక్సిమం వీలైనంత తొందరలో ఇథియోపియా నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఓకే. ఫ్రెండ్స్ యాక్చువల్గా
మనము ట్రైన్ నుంచి ధీరేదావాకు వచ్చినాం కదా, ధీరేదావాకు వచ్చిన తర్వాత గరిమా ఏం చేస్తుందంటే నేను ఇక్కడ స్టే చేస్తా అని చెప్పింది. నేను ఆల్రెడీ ధీరేదావా విజిట్ చేసిన, సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను హరార్ సైడ్ వెళ్తున్నా, లోకల్ పొటాటో తీసుకొని. యాక్చువల్గా పొద్దున్న నుంచి ఏం వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత మనము డిన్నర్ చేయాలి గట్టిగా. సో ఈ అన్న వాళ్ళు మనకి పరిచయం అయ్యారు, హరార్ సైడ్ వెళ్తున్నారంట. ఈ అన్న వాట్స్ యువర్ నేమ్? By bank staff. By bank staff. Okay. I work on Harar shop. Harar, okay. If you need, I can show you. You can visit our bank. Okay. I make video tomorrow. Is it okay? Okay. Okay. So ఈ అన్న కూడా బ్యాంకులో వర్క్ చేస్తారు. By bank staff. My name is Sajid Sadi. I come work in Bravo in Bursu. ఓకే, ఇద్దరు బ్యాంక్లో వర్క్ చేస్తారు అనమాట. ఈ చోటా షారుఖ్ ఖాన్, బడా అల్లు అర్జున్. అల్లు అర్జున్ I'm a big fan of Allu Arjun. Yeah? So I love you. Namaste. I'm a big fan of India. You love India? Which movies you watch? Allu Arjun. Can you name? Many. Many? Khalidi. I think I forget. Okay, you saw a lot of movies of Allu Arjun. Yes. Okay. Pushpa. You saw Pushpa? Pushparaj. Ramulo. Ramulo. I can remember music. Sing. I don't know fully, but Ramulo. So he's dance well. You dance well? You like dance? Yeah. Okay, good. But I can dance. You can't dance? A little. You try. సో జూనియర్ షారుఖ్ ఖాన్ అంట, బాలీవుడ్ మూవీస్ చూస్తారంట. యు లవ్ షారుఖ్ ఖాన్. ఓకే గైస్, హౌ మచ్ టైం టు రీచ్ హరార్? Harar? I think 1.5 1 hour and a half. సో మనం 5 o'clock ఎక్కినాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతుంది. వెళ్ళేసరికి ఇంకొక 1.5 hour అవుతుందంట. To reach out. సో కెన్ ఐ టేక్ యూ ఇన్ వీడియో? No. సో ఇక్కడ ఒక బ్రదర్ వద్దంట వీడియో. ఓకే, నో ప్రాబ్లం. గలతోమా. ఓకే, చిగిరి వెళ్ళాం. ఓకే, నో ప్రాబ్లం. Oh, you can post it. It's okay. ఓకే, ఇట్స్ ఓకే. సో వెళ్ళిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎంత టైం అవుతుందో ఏంటో ఇంకా తెలియదు. ఓకే, ఫైనల్లీ నేను హరార్కి అయితే రీచ్ అయిపోయినా. చాలా కష్టంగా వచ్చింది అనమాట. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అండ్ చెక్ చేస్తున్నారు. యూజువల్గా 2 గంటలు పట్టాల్సింది 4 గంటలు పట్టింది. సో ఫైనల్గా మొత్తానికి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి 9:15 అవుతుంది. సో రీచ్ అయితే అయిపోయినా. ఇక్కడ మనం అంతకుముందు హరార్కి వచ్చినప్పుడు ఇదంతా రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుండే కదా, ఇప్పుడు మొత్తము రోడ్ అయిపోయింది, స్ట్రీట్ లైట్ వేసారు, ఫుట్పాత్ కూడా అయిపోయింది విత్ ఇన్ 6 months లోపల. సో మంచిగా ఉంది రోడ్ అంతా, వైబ్ మంచిగా అనిపిస్తుంది. మనం అంతకుముందు ఒక హోటల్లో స్టే చేసినాం కదా, ఆ హోటల్కి వెళ్తున్నా. సో రూమ్ ఉంటుందా ఖాళీగా ఏంటి అని తెలియదు. సో మొత్తానికి అయితే వెళ్ళి యూస్ చేద్దాం, ఓకేనా? సో ఇది గైస్ మనం ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్ ట్రైన్లో. ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. వెళ్ళేసి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం. రేపు పొద్దుటైతే ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా హరార్ సిటీని. సో అది చలో మరి ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.